ముంబాయికి సంబంధించినటువంటి నటి జత్వానీ కేసు కొత్త మలుపు తిరిగింది. బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసులో తాజాగా మరో ట్విస్టు. నాటి ప్రభుత్వ పెద్దల మొప్పు కోసం కాదంబరి మీద పోలీసులు మరో తప్పుడు కేసు నమోదు చేసినట్టు కొత్తగా బయటకు వచ్చింది. ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 14 వరకు కోర్టు కాదంబరి జత్వానీ ఆమె తల్లిదండ్రులు పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. ఈ సందర్భంగా జత్వానీ ఉపయోగించి ఐఫోన్లను తెరిచేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అప్పటికే వాటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు తెరిపించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీస్ కస్టడీలో ఆమెతో ఐఫోన్లను తెరిపించేందుకు పిఎస్ఆర్ ఆదేశాల మేరకు కాంతి రాణా విషయాల గురించి తీవ్రంగా ప్రయత్నించారు. ఫోన్లను తెరిచేందుకు ఆమె అంగీకరించలేదు. ఢిల్లీలో ఉన్న కాదంబరి సన్నిహితుడు అమిత్ కుమార్ సింగ్ని విజయవాడ తీసుకొస్తే ఆమె కంగారులో ఫోన్లు ఓపెన్ చేస్తుందని కాంతి రాణా విషయాల గున్నీలకు విద్యాసాగర్ సలహా ఇచ్చాడు. వైకాపా నేత విద్యాసాగర్ సలహా మేరకు కాంతి రాణా ఓ ప్రణాళికను అమల్లో పెట్టారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 10న పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్పా సెంటర్ మీద పోలీసులతో దాడి చేయించారు. ఇందులో దొరికిన ఈశాన్య రాష్ట్రానికి చెందిన మహిళను అరెస్ట్ చేశారు. ఆమెను ఈ కేసులో A1గా చేర్చి కేసు నమోదు చేశారు. A2గా కాదంబరి జత్వానికి సన్నిహితుడైన అమిత్ కుమార్ సింగ్ని చేర్చారు. అతను ఢిల్లీ నుంచి ఇక్కడికి మహిళలను సరఫరా చేస్తున్నారని అభియోగాలు నమోదు చేశారు. ఈ తప్పుడు కేసుని అడ్డుపెట్టుకుని అమిత్ని అరెస్ట్ చేసేందుకు ఆగమేఘాల మీద 4 సభ్యులతో కొన్ని బృందాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు విమానంలో ఢిల్లీకి వెళ్లేందుకు సిపి కార్యాలయం నుంచి టికెట్లను బుక్ చేశారు. ఢిల్లీ వెళ్లిన విజయవాడ పోలీసులకు అక్కడ అమిత్ సింగ్ జాడ దొరకలేదు. చివరికి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఇలా కాదంబరి జత్వానీ ఆమె తల్లిదండ్రుల పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో ఆమె ఫోన్లను తెరిపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి. అయితే ఈ వార్త రాసిన వాళ్ళు మొన్నేమో తెరిపించారు, అందులోదంతా డేటా ఎరైజ్ చేశారని చెప్పారు. మరి దీనికి దానికి కాంట్రడిక్షన్ ఉంది. అది ఒక ఎత్తు. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు అనడాన్ని ఇక్కడ హైలైట్ చేశారు.